బ్రేకింగ్ న్యూస్ 3 రోజుల విరామం తర్వాత తెలంగాణ శాసనసభ సమావేశాలు నేడు ఉదయం 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ శీతాకాల సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం అత్యంత కీలకమైన 5 బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పులపై చర్చకు సిద్ధమైంది. సభ ప్రారంభం కాగానే బిజినెస్ అడ్వైజరీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. అలాగే నేటి సభలో ప్రభుత్వం 5 కీలక బిల్లులను ప్రతిపాదించనుంది. ఇందులో 4 బిల్లులను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ మున్సిపాలిటీల 4వ సవరణ బిల్లు 2025, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు 2025, జీహెచ్ఎంసీ 2వ సవరణ బిల్లు 2025, తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025లను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనుండగా మోటార్ వెహికల్స్ టాక్సేషన్ సవరణ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే వాహన పన్నులకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లను సభ ముందు ఉంచుతారు. ఈ బిల్లులపై చర్చ జరిపి ఆమోదం తెలిపేలా అజెండాను రూపొందించారు. ఇక మెగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా మార్చే అంశాన్ని సీఎం ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రం ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడంపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే నిధుల వాటాలో మార్పుల వల్ల రాష్ట్రాలపై పడే అదనపు భారంపై కూడా ఎమ్మెల్యేలు చర్చించనున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, 3 రోజుల తర్వాత ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కీలక బిల్లులతో పాటు అటు ఒకవేళ కేసీఆర్ కనుక సమావేశాలకు హాజరవుతే ఎలా ఉండే ఛాన్స్ ఉందనుకోవచ్చు, ఏ బిల్లులకు ఆమోదం కలిగే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల విరామం తర్వాత తిరిగి మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ప్రథమంగా 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు శీతాకాలం సంబంధించి కూడా ప్రారంభమవుతాయి. మొదటగా ఏదైతే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు, వేటిపైన ఏ అంశాలపైన చర్చించాలి, ఎన్ని రోజులు అసెంబ్లీ కొనసాగాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఏసీ నిర్ణయాలను టేబుల్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మొత్తం ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి 5 బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టబోతుంది. దాంట్లో 4 బిల్లులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా సభలో ప్రవేశపెడతారు. మరో బిల్లు సంబంధించి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టబోతున్నారు. ఒకసారి ఆ బిల్లుల అంశాన్ని చూసినట్టయితే, సభకు ముందుకు వచ్చేటువంటి బిల్లు చూసినట్టయితే మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లుతో పాటు మరో 4 బిల్లులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెడతారు. తెలంగాణ మున్సిపాలిటీ 4వ సవరణకు సంబంధించినటువంటి బిల్లుతో పాటు జీహెచ్ఎంసీ సవరణ బిల్లులు 2 ప్రవేశపెట్టబోతున్నారు. ఇక తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను కూడా ముఖ్యమంత్రి ప్రవేశపెడతారు. ఇక మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రధానంగా ఇటీవల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును మారుస్తూ కూడా వాళ్ళు జీరాంజీ అనేటువంటి పేరు పెట్టిన నేపథ్యం కావచ్చు, తద్వారా ఆ పథకంలో చేసినటువంటి మార్పుల కారణంగా రాష్ట్రాలపైన భారం పడే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా. కాబట్టి వీటిని వ్యతిరేకిస్తూ కూడా తీర్మానం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ అంశాలన్నీ పక్కన పెడితే బిల్లులు 5 కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ చర్చకు సంబంధించి కూడా ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా స్వల్ప చర్చ ఉండబోతోంది. దీనికి సంబంధించి సీతక్క దీనికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది, తీర్మానం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగతా అంశాలు ఈరోజు కేసీఆర్ సభకు హాజరవుతారా లేదా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉత్కంఠకు తెరలేపుతుంది. ఆయన మొదటి రోజు కేవలం కొద్ది నిమిషాల పాటు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. ఆయన సంతకం పెట్టి ఇమ్మీడియట్లీ ఆయన 3 నిమిషాలు మాత్రమే సభ హాల్లో ఉన్నారు. ఆ తర్వాత తిరిగి ఆయన వెళ్ళిపోయారు. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు, ఖచ్చితంగా కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మీడియా సమావేశాలు పెట్టి కూడా ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, కృష్ణా గోదావరి నీటి వాటాలు, ప్రాజెక్టుల అంశానికి సంబంధించి చేసిన ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రమ్మని కూడా పిలుపునిచ్చారు. సీనియర్ కాంగ్రెస్ నేతలతో పాటు గతంలో ఉద్యమంలో పనిచేసినటువంటి మేధావులు కూడా కేసీఆర్ని అసెంబ్లీకి వచ్చేలా మీరు ప్రోత్సహించండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి వాటాల విషయంలో గతంలో ఇతర రాష్ట్రాలతో ఇటు పక్కన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంతో కూడా ఎవరైతే ములాఖత్ అయ్యారు, ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరు ఎన్ని నీళ్లకు ఒప్పుకున్నారు అన్న అంశానికి సంబంధించి చర్చిద్దాం రమ్మని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? ఎందుకంటే ఇప్పటికే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి
పోరాటం ఏంటి, మరోపక్క ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ చేసింది ఏంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది ఏంటి అన్న అంశాలకు సంబంధించి కూడా వివరణాత్మకమైనటువంటి చర్చ చేద్దాం రావాలి అంటూ కూడా పిలుపునిస్తా ఉన్నారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రం హరీష్ రావు మొన్న బీఎస్సీ సమావేశంలో కూడా ఆయన పీపీటీ ఇవ్వడానికి మాకు అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు ఎంతమంది అడిగినా కానీ పీపీటీకి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీకి పీపీటీ అవకాశం ఇచ్చే అవకాశం లేదు. కాకపోతే పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ప్రశ్న సంధించినా కానీ సమాధానం ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, విత్ ఆధారాలతో కూడా రెడీగా ఉన్నామని ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్లు నిజాలు అన్న అంశానికి సంబంధించి మాత్రమే అసెంబ్లీలో చర్చిద్దామంటున్నారు. కాకపోతే ఈరోజు అంటే ఆ చర్చ ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా కూడా ఈ యొక్క బిల్లులు ఆమోదించిన తర్వాత ఏదైతే మొత్తం మీద ఉపాధి హామీ పథకం మీద చర్చ తర్వాత కూడా ఆ తర్వాత కృష్ణా నీటికి సంబంధించి మాత్రం ప్రారంభించే అవకాశం ఉంది. కృష్ణా నీటి వాటాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి నిధుల ఖర్చు, అసలు డిపిఆర్ సంబంధించిన అంశాలు, అసలు ఎంతవరకు రైతాంగానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తుంది ఏంటి ఆ అంశానికి సంబంధించినటువంటి అంశాలపైన, కృష్ణా నీటి వాటాల విషయంపైన ఈరోజు చర్చ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. కేసీఆర్ దాదాపుగా రాడనేటువంటి అంశాలు మనకైతే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే కేసీఆర్ ఈ చర్చకు రావాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఆహ్వానించారు. మరి కేసీఆర్ వస్తారా మరి కాసేపట్లో తేలే అవకాశం కనిపిస్తోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో మరి కాసేపట్లో ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అయితే వాడివేడిగా చర్చలు అయితే జరగనున్నాయి. సో ఈ రోజు అయితే సమావేశంలో 5 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఒకటి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనుండగా మిగతా 4 బిల్లులను అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రవేశపెట్టనున్నారు. అలాగే మరోసారి అయితే అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా వాటర్ వార్ కూడా ఇంకా జరుగుతూనే ఉంది. మరి దీనిపై ఈ రోజు కేసీఆర్ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది కూడా ఉత్కంఠంగా మారింది.